రూపాయలు మాత్రమే జమ చేశారు. మిగతా 24,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు చెప్పండి సమాధానం. అంటే మీరు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో వెన్నుపోటు ఎలా పొడిచిందో ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తున్నారు. నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు, నిరుద్యోగ వృత్తి లేదు. ఆడబిడ్డ నిధి ఇస్తానన్నారు, ఆడబిడ్డ నిధి లేదు. 50 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకి, 50 సంవత్సరాలు దాటినటువంటి బీసీలకి పెన్షన్ ఇస్తానన్నారు, పెన్షన్ లేదు. 3 సిలిండర్లు ఇస్తానన్నారు సంవత్సరానికి. 2 సంవత్సరాలు అయింది. 6 సిలిండర్ ఇవ్వాలి, 2 సిలిండర్లు ఇచ్చారు. 4 సిలిండర్లు ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పండి. 50 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకి పెన్షన్ ఇస్తానన్నారు, పెన్షన్ ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పండి. ఆడబిడ్డ నిధి కింద 15,000 రూపాయలు ఇస్తానన్నారు, 1,500 రూపాయలు ఇస్తానన్నారు. సంవత్సరానికి 18,000 ఇస్తున్నారు. ప్రతి 18 సంవత్సరాలు అమ్మాయిలకి ఎక్కడ ఇస్తున్నారు సమాధానం చెప్పండి. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. 2 సంవత్సరాలు అయింది. 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగం వృత్తి ఇస్తాను, డేటు టైం నోటిఫికేషన్ చేసుకోండి అని చెప్పి సార్ లోకేష్ గారు చెప్పారు. ఏది ఎక్కడ ఇచ్చారు 8 లక్షల ఉద్యోగాలు సమాధానం చెప్పండి. నిరుద్యోగ వృత్తి కింద ఈ వేళ సంవత్సరానికి 36,000 రూపాయలు ఇవ్వాలి ప్రతి విద్యార్థికి. 2 సంవత్సరాలకి 72,000 రూపాయలు బాకీ ఉన్నారు. మీరు ఎప్పుడు ఇస్తారు సమాధానం చెప్పండి. ఇవన్నీ మానేసి మీరు చేయవలసిన పనుల్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి రైతులు అడుగుతున్నారు, నిరుద్యోగులు అడుగుతున్నారు. డిఎస్సి విద్యార్థులు మాకు మోసం జరిగింది, మాకు అన్యాయం జరిగిందని డిఎస్సి విద్యార్థులు అడుగుతున్నారు. నిన్న అక్కడ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగింది, అక్కడ లోకేష్ గారు వెళ్ళారు. అక్కడ కార్మిక నేతలందరూ మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతారండి? మీ ఇంట్లో ఇజ్రాయెల్ గారు ఒక నిమిషం విన్నాం. కృష్ణకాంత్ గారు మీరు ఆన్సర్ చేయండి. ఇజ్రాయెల్ గారు చాలా ఆవేశపడతారు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పినవన్నీ మేము అన్ని చేస్తున్నాం ఆల్రెడీ. మేము వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లలో మేము ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తున్నాం ఆల్రెడీ. మా దగ్గర లెక్కలు ఉన్నాయి, కావాల్సి చెప్పంటే చెప్తాను. కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి అందరు ప్రజలు, రాష్ట్ర ప్రజలకి తెలుసు మేము ఏమేమి ఇస్తున్నాము. మహిళలకు ఉచిత బస్సు నుంచి మెగా టీఎస్సీ నుంచి అన్నిటి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడుతున్నాడు. మీరు ఊరికే మాట్లాడతాం కాదు, సమాధానం మీరే ధైర్యం కూడా పెట్టుకోండి సార్. చెప్పే సమాధానం మీరే ధైర్యం పెట్టుకోండి. మీరు ధైర్యం ఎందుకు లేదు? ఎందుకంటే నేను చెప్పే సమాధానం మీరు వినే పరిస్థితిలో లేరు కాబట్టి, వినే పరిస్థితిలో లేరు కాబట్టి వినండి. మరి అలాంటప్పుడు మీరు అడిగారు, నేను సమాధానం చెప్పాలి కదా. మధ్యలో ఊరికే ఇంటర్ఫియర్ ఎందుకు అవుతున్నారు? మెగా టీఎస్సీ వైజాగ్ స్టీల్ అంటున్నారు, అదే వైజాగ్ స్టీల్ మెగా టీఎస్సీ ఏమైంది? ఏదో